వచనంలో అక్కడ ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయంట ప్రైజులో. ఏ కార్యములై? 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వమును, పవిత్రత, విగ్రహారాధన, వ్యభిచారము, మత్సరములు, క్రోధములు, హల్లెలూయా, కచ్చలు 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 కచ్చలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎక్కడోటి ఏంటమ్మా? చర్చికి వస్తాం. మనం ఏం చేస్తాం? దేవుడి మందిరానికి వచ్చేప్పుడు నీ ప్రాప్తంతో జాగ్రత్తగా ఉండాలని దేవుని బిడ్డ పరమ గీతాలలో ఆ ప్రసంగి గ్రంథం 5లో ఉంది. దేవుని స్తోత్రం. ఆ 5వ అధ్యాయంలో ఉంది మొదటి మాట. నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రాప్తంతో జాగ్రత్తగా ఉండమని. ఇక్కడ జాగ్రత్తగా ఉంటాం కదా. ఎందుకంటే మనము జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం. దేవునికి ఇష్టడిగా ఉన్నట్టుగానే మనము ఆ మాలిన్యకరమైన జీవితము, మాలిన్యకరమైన స్వరూపము, మాలిన్యకరమైన బ్రతుకులు చూపిస్తూ ఉంటాము. అంతరంగము ఏమై ఉన్నాయంట? శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయంట. అయ్యంట నిద్రపోతూ ఉంటాయంట. కింది భాగంలో ఈ నుంచి కింద ఉంటాయంట. హల్లెలూయా.